చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 100 మున్సిపాలిటీలో ఏకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 87 మున్సిపాలిటీల కాల పరిమితి పూర్తిగా ముగిసిపోయింది. ఇక మరో 13 మున్సిపాలిటీల గడువు నవంబర్లో ముగుస్తుంది. కోర్టు కేసుల కారణంగా మరో 23 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా బీసీలకు 33.33% రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయబోతోంది ఈ కూటమి. ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇటు కూటమి పార్టీ, కాంగ్రెస్ అండ్ వైసీపీ ఈ ఎలక్షన్స్ ను ఎలా ఎదుర్కోబోతున్నాయి, ఎలా సంసిద్ధమవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి రాజేష్? ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా నిన్న కీలకమైనటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమన్వయం చేసుకోవాలి, ఈసీతో సమన్వయం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ నిన్న మున్సిపల్ శాఖ ఒక ప్రత్యేక జియో ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు దాదాపు 123 ఉన్నాయి. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం దాదాపు 23 స్థానాలకి ఎన్నికలు నిర్వహించలేదు. కోర్టు ఇష్యూస్ కారణంగా 23 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. వాటిలో మిగతా 87 సంబంధించినటువంటి పదవీ కాలం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలు సంబంధించి 87 చోట్ల పదవీ కాలం ముగిసింది. మరో 12 చోట్ల నవంబర్తో ముగిపోతున్న నేపథ్యంలో నవంబర్ లోపే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే కేబినెట్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో 33.33% బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవ్వాలని దానికి అనుగుణంగా రిజర్వేషన్లతో పాటు వార్డుల విభజన, అదేవిధంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల రాజేష్, ఈసారి డైరెక్ట్ గా మేయర్స్ అండ్ చైర్పర్సన్స్ కాకుండా ఇటు డైరెక్ట్ గా ప్రజలే ఓటు వేసి గెలిపించుకునే విధంగా ఇటు కూటమి ఆలోచన చేస్తోంది. సో ఆ ప్లాన్స్ ఎక్కడి వరకు వచ్చి, ఒకవేళ ఈ ఆలోచన కనుక చేస్తే వార్డ్స్ వారీగా కూడా ఓట్స్ ను విభజించాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కడి వరకు వచ్చింది రాజేష్? అసెంబ్లీలో జివో పాస్ చేశారు, జివో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం కూడా జరిగింది. 1985 నుంచి 2005 వరకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు, ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగేవి. అంటే మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరిగేది. 2005లో వైసీపీ అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరోసారి పరోక్ష విధంగా మేయర్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పూర్తిగా అటు మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబోతున్నారు. ఇక మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ స్థానిక ప్రజలు ఓట్లు వేస్తున్న వాళ్ళు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్గా అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిల్లులు కూడా నిన్న అసెంబ్లీలో పెట్టారు. బిల్లు కూడా పాస్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు అటు మేయర్ ఎన్నికలు, అదేవిధంగా అన్నిటి కూడా నవంబర్లో పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి ఈసారి మేయర్స్ అండ్ చైర్ పర్సన్స్ ను డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వార్డుల వారీగా ఇటు ఓట్స్ ను విభజించాల్సి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ను ఆధారంగా చేసుకుని వార్డ్స్ ను విభజిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా త్వరలోనే ప్రభుత్వం ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమయ్యి 100 స్థానిక సంస్థల్లో ఇటు ఎన్నికలు జరగబోతున్నట్టుగా సమాచారం.